హలో గైస్, వెల్కమ్ టు కాటియా ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో నేను మీకు డిఫైనర్ అండ్ సాలిడ్ కంబైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాలిడ్ కంబైన్ ఫస్ట్ చెప్పుకుందాం. సాలిడ్ కంబైన్ అంటే అది కూడా మీకు ఇట్లా సర్ఫేస్ బేస్డ్ టూల్స్లోనే దొరుకుతుంది. సాలిడ్ కంబైన్, ఇది సాలిడ్ కంబైన్ అండ్ స్టిఫెనర్. ఇందులో స్టిఫెనర్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ సాలిడ్ కంబైన్ అంటే మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాలిడ్ కంబైన్ అంటే ఒక టూ డిఫరెంట్ ప్రొఫైల్స్ని ఎక్స్ట్రూడ్ చేస్తే ఇంటర్సెక్ట్ అయ్యే పార్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూపించాలి అంటే సాలిడ్ కంబైన్ అనే పార్ట్ని యూస్ చేయొచ్చు. మీకు శాంపుల్కి చూపిస్తాను. వైఎక్స్ ప్లేన్లో ఒక డ్రాయింగ్ తీసుకుందాం, ఒక ప్రొఫైల్ గీద్దాం. మేబీ సర్కిల్ తీసుకుందాం. ఫైన్, దానికి డైమెన్షన్ మెన్షన్ చేయలేదు. అండ్ వైఎక్స్ ప్లేన్లో ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. పైన ఇంటర్ బేస్డ్ రెక్టాంగిల్. ఎగ్జిట్. ఇప్పుడు చూద్దాం. సాలిడ్ కంబైన్ అని క్లిక్ చేసి ఫస్ట్ ప్రొఫైల్ రెక్టాంగిల్, సెకండ్ ప్రొఫైల్ సర్కిల్. ఒక సర్కిల్ ఎక్స్ట్రూడ్ అయితే ఎలా ఎక్స్ట్రూడ్ అవుతుంది అండ్ ఒక రెక్టాంగిల్ ఎక్స్ట్రూడ్ అయితే ఎలా ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఎక్స్ట్రూడ్ అయిన తర్వాత ఆ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పార్ట్ మాత్రమే మనకి ఇక్కడ సాలిడ్ కంబైన్లో కనిపిస్తుంది. ఈ పార్ట్ మాత్రమే సాలిడ్, అది సర్కిల్ ఎక్స్ట్రూడ్ అయినా ఈ రెక్టాంగిల్ ఎక్స్ట్రూడ్ అయినా ఇంటర్సెక్ట్ అయ్యే పార్ట్ అనమాట. అర్థమైందా మీకు? ఈ లెంత్ అండ్ మెజర్మెంట్స్ ఏంటి అంటే, మీరు రెక్టాంగిల్ గీసేటప్పుడు గీసే మెజర్మెంట్ అండ్ ఇక్కడ సర్కిల్ గీసేటప్పుడు గీసే మెజర్మెంట్, ఆ రెండు కరెక్ట్గా ఉంటే మీకు పార్ట్ ఇంటర్సెక్ట్ అయ్యే పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. దీనికి సపరేట్ డైమెన్షన్ మెన్షన్ చేయాల్సిన పని లేదు. ప్రొఫైల్ గీసేటప్పుడు కరెక్ట్ డైమెన్షన్స్తో గీస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ కోసం ఇంకోటి నేను క్రియేట్ చేస్తా. లేదు, ఫైన్. టాప్ వ్యూలో వైఎక్స్ వద్దులే, వైఎక్స్లో ఒక ప్రొఫైల్ గీస్తా. సర్కిల్ తీసుకుందాం, దాని డైమెన్షన్ ఇద్దాం 100. ఎగ్జిట్. టాప్ వ్యూ, స్కెచ్, సర్కిల్, దీనికి కూడా డైమెన్షన్ ఇద్దాం 100. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు ఒక సర్కిల్ ఎక్స్ట్రూడ్ అయ్యి సిలిండర్ అవుతుంది. ఈ సర్కిల్ కూడా వైఎక్స్ ప్లేన్లో గీసిన సర్కిల్ ఎక్స్ట్రూడ్ అయ్యి సిలిండర్ అవుతుంది, జెడ్ఎక్స్ ప్లేన్లో గీసిన సర్కిల్ ఎక్స్ట్రూడ్ అయ్యి సిలిండర్ అవుతుంది. ఈ రెండు ఎక్స్ట్రూడ్ అయితే ఇంటర్సెక్ట్ అయ్యే పార్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ప్రొఫైల్, సెకండ్ ప్రొఫైల్. ఓకే, ఇది ఇంటర్సెక్టింగ్ పార్ట్. ఒక ఇంటర్సెక్ట్ అయ్యే పార్ట్ ఇలా ఉంటుంది. రెండు సర్కిల్స్ రెండు ప్లేన్స్లో ఎక్స్ట్రూడ్ అయ్యి ఇంటర్సెక్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఇంటర్సెక్టింగ్ మోడల్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం సాలిడ్ కంబైన్ యూస్ చేస్తాం. అండ్ ఇప్పుడు స్టిఫెనర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిఫెనర్ అంటే ఒక సింగిల్ లైన్ 3D బాడీని యూస్ చేసుకొని మోడల్ని ఒక ఎక్స్ట్రా బాడీని క్రియేట్ చేస్తుంది. జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. దీని డైమెన్షన్స్ కూడా ఇచ్చేద్దాం, ఒక 30, ఒక 200 ఉందా, 150 ఇద్దాం. ఎగ్జిట్ వర్క్ బెంచ్, దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. యాడ్, ఒక 100. ఓకే, ఇలా ఎక్స్ట్రూడ్ అయింది. ఇది దీన్ని ఒక 200 చేద్దాం.
ఏం లేదు, జస్ట్ మీకు నీట్గా ఉండడానికి. సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్న, స్కెచ్ గీసాను. నార్మల్ రెక్టాంగిల్ తీసుకున్నాం. ఓకే, ఒక రెక్టాంగిల్ గీసుకున్నా. ఇందులో మీకు ఒక డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తాను. కన్స్ట్రెయిన్ క్లిక్ చేసి ఈ లైన్ అండ్ ఈ లైన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టాక మనం దానికి ఇవ్వగలిగిన కొన్ని మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ డైలాగ్ బాక్స్లో వస్తుంది కదా, సేమ్ ఏవేవైతే ఇవ్వగలుగుతాం అనేది, అందులో కోయిన్సైడ్ అని సెలెక్ట్ చేసుకోండి. కోయిన్సైడ్ అయిపోతుంది. ఇది కూడా ఒక ఆప్షన్, మన షార్ట్ కట్ అనుకోండి. అండ్ దీనికి డైమెన్షన్ ఇది వచ్చేసి సేమ్ 150. ఇది డైలాగ్ బాక్స్, ఇది రైట్ క్లిక్ కోయిన్సైడ్. దీని థిక్నెస్ కూడా యాడ్ చేద్దాం, 25 ఇస్తా. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఒక మోడల్ అనేది ఎక్స్ట్రూడ్ అయింది. సో స్టిఫెనర్ ఎలాంటి చోట్ల యూస్ చేయగలుగుతానంటే, ఇలాంటి పార్ట్ దగ్గర యూస్ చేయొచ్చు మనం. ఎలా అంటే ఇప్పుడు ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటా, స్కెచ్. మరి రివర్స్ జరిగింది, సరేలే ఏం కాదు, ఫైన్. ఓకే ఫైన్, ఎటువంటి ఏంటిలే కానీ ఒకటే ఒక లైన్, సింగిల్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, దానికి సపరేట్ డైమెన్షన్స్ ఇచ్చి కన్స్ట్రెయిన్ చేద్దాం. 100 ఇద్దాం, 100. సారీ, ఈ పాయింట్కి కన్స్ట్రెయిన్ ఇచ్చి ఈ లైన్కి క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టండి, కోయిన్సైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కోయిన్సైడ్. ఈ పాయింట్కి కన్స్ట్రెయిన్ ఈ లైన్, రైట్ క్లిక్ కోయిన్సైడ్. జస్ట్ కోయిన్సైడ్ చేస్తున్నాను అంతే. ఒక్క నిమిషం, మళ్ళీ కలిపిపోయింది. నార్మల్ వ్యూ. దీని డైమెన్షన్ పాయింట్ నుంచి యాక్సెస్కి 90. ఓకే, ఫుల్లీ కన్స్ట్రెయిన్ అయింది. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఒక సెంటర్ లైన్ అనేది క్రియేట్ అయిందా. ఇప్పుడు నేను స్టిఫెనర్ అనే ఆప్షన్ యూజ్ చేయబోతున్నా. సాలిడ్ కంబైన్లో స్టిఫెనర్ యూజ్ చేసి ప్రొఫైల్ ఆటోమేటిక్గా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి టచ్ అయిన తర్వాత దాని చుట్టూ ఉన్న సర్ఫేస్ మొత్తం కవర్ చేసుకుంటూ ఒక ట్రయాంగిల్లా ఫార్మ్ అయిపోయింది, చూసారా ఆటోమేటిక్గా. దీనికి మనం థిక్నెస్ ఇవ్వచ్చు. థిక్నెస్ వస్తుంది. మనం ఇప్పుడు అటు సైడ్ ఈక్వల్ కావాలి అంటే న్యూట్రల్, ఆల్రెడీ న్యూట్రల్ ఆన్లోనే ఉంది. ఒక 15 ఇస్తా, 15 సెంటీమీటర్. ఓకే, చూస్తే ఇదిగోండి, ఫైన్. ఇలాంటిది ఒక పార్ట్ ఒక సింగిల్ లైన్ యూస్ చేసి, అంటే సింగిల్ లైన్ యూస్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ మధ్యలో ఉన్న ఫేసెస్ కంప్లీట్ కవర్ అయిపోయి ఒక లైన్, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ట్రయాంగిల్లో వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా పార్ట్ ఉన్నా కానీ కంప్లీట్గా అదంతా కవర్ చేసుకుంటూ ఒక బాడీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట డిఫాల్ట్గా. సో ఇలాంటివి క్రియేట్ చేసుకోవడానికి మనం స్టిఫెనర్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఒకవేళ మీరు బిగినర్ అయితే కంప్లీట్గా ఫస్ట్ నుంచి ట్యూటోరియల్స్ చూసినట్లయితే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు 2D డ్రాయింగ్స్ నుంచి 3D డ్రాయింగ్స్లోకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ మల్టీ సెక్షన్ సాలిడ్స్ ఇంకా రిమూవల్ సాలిడ్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.